ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి భోంస్లే గురించి మరాఠాలు ఇప్పటికే చెప్పుకుంటారు. చారిత్రక విషయాలను సినిమాల రూపంలో చిత్రీకరిస్తుంటే యేసుబాయి లాంటి వీరవనితల గురించి ప్రజలకు తెలుస్తుంది. చావా సినిమా చూసిన వారందరికీ యేసుబాయి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఖచ్చితంగా పుడుతుంది. ప్రముఖ చారిత్రక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్. ఆయన భార్య యేసుబాయి భోంస్లే. సినిమాలో చూసిన దానికన్నా ఈమె గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. శౌర్యం, ధైర్య సాహసాలకు పేరుగాంచిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన 8 వివాహాలు చేసుకున్నారు. అందులో ఎక్కువ భాగం రాజకీయ లబ్ధి కోసమే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ 8 వివాహాల వల్ల శివాజీకి 6 కూతుర్లు, 2 కొడుకులు పుట్టారు. పెద్ద కుమారుడు సంభాజీ శివాజీ పెద్ద భార్య అయిన సాయిబాయికి జన్మించారు. 1657లో సంభాజీ జన్మించారు. చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయారు. దాంతో అమ్మమ్మ అయిన జీజాబాయి దగ్గర పెరిగారు. జీజాబాయి సంభాజీని పాండిత్యంలో, సైనిక శిక్షణలో ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దింది. అందుకే అతనిని చావా అని పిలుచుకుంటారు. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. సింహం శివాజీ అయితే అతని కొడుకు చావా అంటే సింహం పిల్ల. 1664లో అంటే కేవలం 7 ఏళ్ల వయసులోనే సంభాజీ వివాహం యేసుబాయితో జరిగిపోయింది. అది కూడా ఒక రాజకీయ లబ్ధి కోసమే. యేసుబాయి దేశ్ముఖ్ కుటుంబానికి చెందిన అమ్మాయి. మహారాష్ట్రలోని తాళ్కొంకిని ప్రాంతంలో ఈ దేశ్ముఖ్ ఎంతో శక్తివంతమైన వారు. శివాజీ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కోరికతో దేశ్ముఖి అమ్మాయిని తన ఇంటికి కోడలిగా తెచ్చుకున్నారు. అప్పట్లో బాల్య వివాహాలే ఉండేవి కనుక చాలా చిన్న వయసులోనే వివాహాలను చేసేవారు. అలా సంభాజీకి యేసుబాయికి కూడా వివాహం జరిగిపోయింది. యేసుబాయి మరాఠా సర్దార్ అయిన ఫిలాజీరావు షిర్కే కూతురు. ఆమె కేవలం ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య మాత్రమే కాదు, మంచి రాజకీయ నిపుణురాలు కూడా. మరాఠా సామ్రాజ్యంలో రాజకీయ అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని సరిదిద్దడానికి సహాయపడిన రాజకీయ నాయకురాలిగా కూడా ఎదిగింది. 1689లో ఆమె భర్త సంభాజీని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఉరితీశాడు. ఆ సమయంలో అందరి మహిళల్లా ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అద్భుతమైన దౌత్య సామర్థ్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించింది. 1680 నుండి 1730 వరకు యేసుబాయి మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాదిలా నిలిచింది. ఔరంగజేబుతో భర్త పోరాడుతున్నప్పుడు ఆమె కూడా రాజకీయ యుద్ధ తాంత్రికతను ప్రదర్శించింది. సంభాజీ మరణించిన వెంటనే తన మరిది యువరాజు రాజారాంను తదుపరి ఛత్రపతిగా ప్రకటించింది. సంభాజీ మరణం తర్వాత కూడా 7 నుంచి 8 నెలల పాటు ఆమె యుద్ధాన్ని కొనసాగేలా చేసింది. యుద్ధంలో ఓటమి తర్వాత ఔరంగజేబ్ ఆమెను సుమారు 30 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచాడు. అయినా కూడా ఆమె బలంగా నిల్చుంది. మరాఠా సామ్రాజ్యం పడిపోకుండా చూసుకుంది. చరిత్రలో ఎక్కువ మంది రాణులు కేవలం అంతఃపురానికే పరిమితమయ్యేవారు. కానీ యేసుబాయి అలా కాదు. భర్తతో కలిసి రాజ్యాన్ని పాలించేందుకు ముందుకొచ్చింది. భర్త యుద్ధాల పేరుతో ఎక్కువ కాలం రాజధానికి దూరంగానే ఉన్నప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకొని రాజ్యాన్ని ముందుకు నడిపించింది. ఛత్రపతి రాజధానిలో లేనప్పుడు స్వరాజ్యాన్ని చూసుకునే అధికారులను కలిగి ఉన్న ప్రధాన వ్యక్తిగా ఆమె మారింది. భారతదేశ చరిత్రలో గొప్ప మహిళల్లో యేసుబాయి కూడా ఒకరు. ఆమె మరాఠా సామ్రాజ్యంలో తనదైన ముద్రను వేసింది. ఇప్పటికీ శివాజీ, సంభాజీతో పాటు యేసుబాయిని కూడా మరాఠాలు తలుచుకుంటూనే ఉంటారు. యేసుబాయిలోని ధైర్యమే మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా కూలిపోకుండా కాపాడింది.